నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. వాలంటీర్లను కొనలేవు మంత్రి నాని. తమిళనాడులో ప్రధాని మోడీ భారీ ర్యాలీ. కొడుకు మృతదేహంతో 8 కిలోమీటర్ల నడక. $420 హామీలు అమలు చేయకపోతే వెంటాడుతాం కేటీఆర్. ఘోర బస్సు ప్రమాదం, 15 మంది మృతి. చంద్రబాబు నువ్వు వాలంటీర్లను కొనలేవని మాజీ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పేర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. నీ దత్తపుత్రుడు అమ్ముడుపోయినట్లు వాళ్ళు అమ్ముడుపోతాననుకుంటే ఎలా అని ప్రశ్నించారు. వాలంటీర్లంటే నిస్వార్థ సేవకులు, వారికి గాలం వేయడం నీ తరం కాదని పేర్ని నాని అన్నారు. వదిలేయటం, మోసం చేయటం అయిపోయింది. రాష్ట్ర ప్రజలకి గాలం వేయటం, వాళ్ళని వాడుకోవటం, విసిరిపారేయటం అయిపోయింది. ఇవాళ కొత్తగా వాలంటీర్లకు కూడా గేలం వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. గేలానికి ఎర్రేం పెడుతున్నాడంటే వాలంటీర్లకి నా ప్రభుత్వం రాగానే 10,000 రూపాయలు ఆనరోరియం చేస్తాను, 5,000 రూపాయలది అని చెప్పాను. ఎవరయ్యా ఈ చంద్రబాబు నాయుడు 10,000 రూపాయలు చేస్తానన్నదంటే, గడిచిన 4.5 సంవత్సరాలుగా ఈ వాలంటీర్లని మానసికంగా క్షోభకు గురి చేసి, వారి వ్యక్తిత్వాన్ని హననం చేసి, వారి ఆత్మాభిమానాన్ని కించపరుస్తూ, వారి మీద మీరు బాంబే రెడ్ లైట్ ఏరియాకి అమ్మాయిలను అమ్ముతారని, మగవాళ్ళు ఇంట్లో లేకుండా తలుపులు కొట్టి ఆడవాళ్ళని లొంగ తీసుకుంటారు, మోసం చేస్తారు అని చెప్పని, అలాగే బియ్యపు మూటలు మోస్తారని, లేదా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ డేటా అంతా కలెక్ట్ చేసి డేటాని పరాయి దేశాలకు అమ్ముతారని, ఇట్లా వారిని ముక్కుపచ్చలారనటువంటి 20, 25, 30 సంవత్సరాలటువంటి 3 పదులు నిండనటువంటి ఆడపిల్లల్ని, మగపిల్లల్ని ఇష్టారాజ్యంగా తన రాజకీయం కోసం, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క బలం ప్రజల్లో నమ్మదగినండి. జగన్ ప్రభుత్వానికి వచ్చినటువంటి నమ్మకం ఏంటి అంటే, వాలంటీర్లతో పేద మధ్యతరగతి వర్గాల మొత్తానికి కూడా ఏ ఆఫీస్కి తిరగకుండా సేవల్ని వారి గుమ్మంలోకి తీసుకెళ్తున్నటువంటి వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ అని చెప్పని, దానిని ఆ వాలంటీర్ల వ్యవస్థని ఖననం చేద్దామని, ఖండిద్దామని, ముక్కలుగా చేద్దామని చెప్పని చేయనటువంటి ద్రోహమైనటువంటి ప్రయత్నం లేదు. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళని ఎంత దిగజార్చాలో అంత దిగజార్చి వారి ఆత్మాభిమానాన్ని కించపరిచేలాగా, వాళ్ళ ఆత్మాభిమానాన్ని ఏ రకంగా క్షోభకు గురి చేసేలాగా మాట్లాడాడో మనందరం చూసాం. ఇవాళ మళ్ళీ ఓట్లు వస్తున్నాయి. ఎప్పుడైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేటువంటి చంద్రబాబు నాయుడు యొక్క తాబేదారు, చంద్రబాబు నాయుడు కోసం లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం నాడు భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. టీ నగర్ ప్రాంతంలోని త్యాగరాయ రోడ్లో జరిగిన ఈ ర్యాలీలో మోదీతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె అన్నామలై, పార్టీ సౌత్ చెన్నై, సెంట్రల్ చెన్నై, నార్త్ చెన్నై అభ్యర్థులు పాల్గొన్నారు. సౌత్ చెన్నై నుంచి తమిళసై సౌందరరాజన్ పోటీ చేస్తుండగా, సెంట్రల్ చెన్నై నుంచి వినోద్ పి సెల్వం, నార్త్ చెన్నై నుంచి ఆర్సి పాల్ కన్గ్రాజ్ పోటీ చేస్తున్నారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో కొడుకు మృతదేహంతో తండ్రి ఏకంగా 8 కిలోమీటర్లు నడిచాడు. వివరాల్లోకి వెళ్తే, అనంతగిరి మండల పరిధిలోని రంపల్లి పంచాయతీ చెనకోనలకు చెందిన సార కొత్తయ్య కుటుంబంతో కలిసి గుంటూరు జిల్లా కొల్లూరు వద్ద ఇటుకల బట్టీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన చిన్న కుమారుడు ఈశ్వర్రావు సోమవారం అనారోగ్యంతో చనిపోయాడు. దాంతో మృతదేహాన్ని అంబులెన్స్లో స్వగ్రామానికి తరలించే ఏర్పాటు చేసుకున్నారు. అయితే అంబులెన్స్ డ్రైవర్ వారిని మంగళవారం తెల్లవారుజామున విజయనగరం జిల్లా మెంటాడ మండలం వనిజ వద్ద దించేసి వెళ్ళిపోయాడు. ఇక అక్కడి నుంచి గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో మృతదేహాన్ని మోసుకొని కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది.
మేడ్చల్ మల్కాజ్గిరి అసెంబ్లీ ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. 420 హామీలు అమలు చేయకపోతే వేటాడుతామని రేవంత్ ను కేటీఆర్ హెచ్చరించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మేడ్పల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ మీటింగ్ లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఉగాది పచ్చడి మాదిరిగానే జీవితంలో ఎత్తుపలాలు, చేదు, తీపి అనుభవాలు ఉంటాయని, రాజకీయాల్లో కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం, గెలిచినంత మాత్రాన పొంగిపోవద్దు, ఓడినంత మాత్రాన కుంగిపోయేది లేదు అని, మనకు ప్రధాన ప్రతిపక్షంగా పనిచేయాలని ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ బాధ్యత నిర్వర్తిస్తూ ఎన్నో అంశాలపై పోరాటం చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత ఎట్లయితే ఉగాది పచ్చడిలో అన్ని రకాల రుచులుంటాయో అట్లనే రాజకీయ పార్టీ అన్నప్పుడు కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడుతాం, కొన్నిసార్లు పోరాటాలు చేస్తాం. అయినంత మాత్రాన గెలిచినప్పుడు పొంగిపోయేది లేదు, కళ్ళు నెత్తికెక్కించుకునేది లేదు. ఓడిపోయినంత మాత్రాన కుంగిపోయి ఇంట్లో పండుకునేది లేదు. తప్పకుండా ప్రజలు ఇచ్చిన బాధ్యత, ప్రజలు ప్రధాన ప్రతిపక్షంగా మీరు కొట్లాడండి, మీకు 2 సార్లు అవకాశం ఇచ్చినాం ప్రభుత్వంలో, ఈసారి మీరు ప్రధాన ప్రతిపక్షంగా పనిచేయండి అని చెప్పి 39 సీట్లు ఇచ్చి మనను ప్రజల తరఫున కొట్లాడమని చెప్పి ఒక బాధ్యత అప్పచెప్పింది. ఆ బాధ్యత నిర్వర్తిస్తూ ఆ క్రమంలో ఇలా ఎన్నో రకాల అంశాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. కేసీఆర్ గారు పెద్దలు మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 ఏళ్లు కష్టపడడమే కాకుండా ఆఖరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అందుకే తెలంగాణ ప్రజలు ఏ నాయకుడైతే పోరాడి తెలంగాణ తెచ్చిండో ఆయన చేతుల్లో అయితేనే తెలంగాణ బాగుంటుందని చెప్పి 10 ఏళ్లు మనకు అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చినప్పుడు చాలా పని చేసినాం. మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేయడం కానీ, సాగునీటి సమస్య పరిష్కారం చేయడం కానీ, కరెంటు సమస్య పరిష్కారం చేయడం కానీ, పేదవాళ్ళను కడుపులో పెట్టుకొని చూసుకోవడం, 200 రూపాయల పెన్షన్ 2000 చేయడం, పేదింటి ఆడపిల్ల పెళ్ళైతే 1,116 రూపాయలు ఇవ్వడం, పేదింటి ఆడబిడ్డ ప్రసవానికి పోతే కేసీఆర్ కిట్లు ఇవ్వడం, ఆ పిల్లలు స్కూల్కి పోతే బ్రహ్మాండమైన భోజనం పెట్టడం, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు, కొత్త మెడికల్ కాలేజీలు, కొత్త పాఠశాలలు, 1-2 కాదు 10 ఏళ్లలో చాలా పనులు చేసుకున్నాం. సరే, కారణమైన ఏదైనప్పటికీ ప్రజలు ఒక్కసారి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం, 10 ఏళ్లు కేసీఆర్ కు టీఆర్ఎస్కి ఇచ్చినాం కదా అని చెప్పి ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. కానీ ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి, ఎన్ని అబద్దాలు చెప్పింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి. అరిచేతిలో వైకుంఠం చూపెట్టి 420 హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ఇలా గద్దెనెక్కి కూర్చున్నాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎన్ని చెప్పిండు యాదికుండాలా మీకు? ఇక్కడున్న రైతు బిడ్డలు, మా గట్కేసర్ వాళ్ళు గుర్తు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను ముఖ్యమంత్రి అవుతున్నా, కాంగానే 2 లక్షల రుణమాఫీ మీద సంతకం పెడతా, ఇప్పటిదాకా లోన్ తెచ్చుకోని వాళ్ళు ఉంటే పరుగున వండి పోయి బ్యాంకుకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి అని చెప్పిన మాట మర్చిపోవద్దు. అదేవిధంగా ఇంట్లో ఉండే కోడలి పిల్లలకు 2,500 రూపాయలు ఇస్తా, ఇంట్లో ముసలోళ్ళుంటే 4,000 ఇస్తా, 2 ముసలోళ్ళుంటే 2కి 4,000 చొప్పున 8,000 ఇస్తా అని మాట్లాడిన మాట మర్చిపోవద్దు. అదేవిధంగా 1-2 కాదు, మా తమ్ముళ్ళకి చెప్పిండు, మా చెల్లెలకు చెప్పిండు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. చెప్పుకుంటూ పోతే 420 హామీలు ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు అడ్డగోలు హామీలు, అడ్డగోలు మాటలు మాట్లాడి అక్కడ వచ్చి అలా అధికారంలో కూర్చున్నారు. 100 రోజుల్లో అమలు చేస్తాం 6 గ్యారంటీలు అన్నాడు. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అన్నాడు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలే. 2 లక్షల రుణమాఫీ అమలు కాలే. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, నిన్ననే ఏప్రిల్ 9 కూడా పోయింది. అంటే 4 నెలలు నిండింది, 5వ నెలలో అడుగుపెట్టినా రుణమాఫీ గురించి ప్రస్తావన లేదు. అదేవిధంగా ఆడబిడ్డలు 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు. మాకెప్పుడు వస్తాయి మహాలక్ష్మి పథకం 2,500 రూపాయలు 100 రోజుల్లో ఇస్తామన్నావు కదా, ఏది రేవంత్ రెడ్డి గారు అంటే ఏమంటున్నాడు? ఎకసెక్కాలు ఆడుతున్నాడు. నేను సెక్రటేరియట్ లో లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయి,
అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎక్కడన్నా లంకె బిందెల గురించి ముఖ్యమంత్రి మాట్లాడగా విన్నా? ఛత్తీస్గఢ్లో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది మృత్యువాత పడ్డారు. దుర్గ్ జిల్లాలో ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగులను తీసుకెళ్తున్న బస్సు మంగళవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు మట్టిగని వద్ద మొరం కోసం తవ్విన గొయ్యిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 11 మంది అక్కడికక్కడే చనిపోయారు. 4 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మందికి పైగా గాయపడ్డారు. స్థానికంగా ఉండే ఓ డిస్టిలరీ సంస్థలో పనిచేస్తున్న 30 మంది ఉద్యోగులను ఇళ్లకు తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ తెలుగుదేశం జనసేన పార్టీల నుంచి భారీగా వలసలు మొదలయ్యాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు ఆకర్షితులైన టీడీపీ జనసేన కీలక నేతలు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇవాళ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పల్నాడు జిల్లా గంటవారిపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో జనసేన తెలుగుదేశం పార్టీల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు కీలక నేతలు చేరారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జనసేన నుంచి విజయవాడ పట్టణ ఉపాధ్యక్షుడు వెన్న శివశంకర్, పశ్చిమ నియోజకవర్గం డివిజన్ అధ్యక్షులు షేక్ అమీర్, పి శ్రీనివాసరావు, ఎస్ రామ్గుప్తా, పిల్లా వంశీకృష్ణ, సోమి గోవిందరావు, ఎం హనుమాన్, సయ్యద్ మొబీనా, బిల్లి రమేష్, పలువురు ఇతర నేతలు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వాలంటీర్లు సేవలను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని క్యాన్సర్ గడ్డ నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారంటూ ఏపీఎఫ్సీ చైర్మన్ పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వాలంటీర్లు నిస్వార్థ సేవ చేస్తున్నారని, లోకేష్లా వాలంటీర్లు వ్యవహరించడం లేదన్నారు. చంద్రబాబు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఎల్లో మీడియా చంద్రబాబుకు మహిళలంటే గౌరవం లేదు. చంద్రబాబును అధికారంలో కూర్చోబెట్టడమే వారి లక్ష్యం. ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లను నమ్మొద్దు. సుజనా చౌదరిని తిట్టడానికి కొత్త భాష సృష్టించాలి అని, చంద్రబాబు నెంబర్ 1 కిలాడి అని, తన రాజకీయ భవిష్యత్ కోసం చంద్రబాబు వంగవీటి రంగాను హత్య చేయించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనికిరారు. అన్ని సామాజిక వర్గాల వారికి సీఎం జగన్ పథకాలు అందిస్తున్నారు అని పోసాని చెప్పారు. వాళ్ళు తలుపు కొట్టారు, ఏం చేస్తారన్న భయం కదా. అస్సలు మీరు డోంట్ వర్రీ, ఏం కావద్దు. ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతలు కాదు, నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూత కాదు, నీ కొడుకు లోకేష్ ఆంబోతు కాదు, బేవర్స్ కాదు, లోఫర్ కాదు. మగ వాలంటీర్లు చాలా మంచివాళ్ళు సార్. అవునా అని పాపం చాలా మనం బాధపడుతున్నాడు. ఏం పర్లేదు సార్, వాళ్ళు ఎరుంటే మగ వాలంటీర్లు ఇంటి గొళ్ళెం కొడతారు. ఆడదున్నా మగున్నా ఎవరున్నా కొడతారు. ఒక మనవళ్ళలాగా ఉంటారు, ఒక అన్నలా ఉంటారు, ఒక బిడ్డలా ఉంటారు. అంతే తప్ప నీ కొడుకులాగా ఓ పక్క పళ్ళెం ఓ పక్క గొళ్ళెం ఇట్లా మెయింటైన్ చేయరు. అందుకని మీరు ఆడపిల్లల గురించి మీరేం బాధపడకండి సార్, మీరే కన్నీళ్లు పెట్టుకోండి. ఇది నారా చంద్రబాబు గారి దర్శనం. సిగ్గుండాల నారా చంద్రబాబు అనేవాడికి ఎంత సిగ్గు లేకుండా పోయిందంటే, మీ అందరికి చెప్తున్నా, ఈ ప్రజలందరికీ ఈ నారా చంద్రబాబు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో సంక్షేమంపై చర్చకు తాము రెడీ, సీఎం జగన్ సిద్ధమా అని సవాల్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన మంగళగిరిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ అడ్డగోలుగా అబద్ధాలు చెప్పడంలో జగన్ పీహెచ్డీ చేశారని అన్నారు. అదే చంద్రబాబు అధికారంలోకి వస్తే పెట్టుబడులు వస్తాయన్నారు. జగన్ మళ్లీ వస్తే దాడులు తప్పవని వ్యాఖ్యానించారు. శాసనసభ హైదరాబాద్లో ఉంది, సచివాలయం హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ కేంద్రంగా ఆనాడు పరిపాలన ప్రారంభించాం. కానీ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే హైదరాబాద్ శాసనసభ సాక్షిగా ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని ఉండాలి, అది కూడా రాష్ట్రం నడిబొడ్డున ఉండాలని అమరావతి ప్రకటించారు. ఆనాడు ఆ చట్టం పైన చర్చించేటప్పుడు కూడా బాబు గారు చాలా స్పష్టంగా పరిపాలన సౌలభ్యం కోసం రాజధాని ఒకేది ఇక్కడ ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాం అని చెప్తాం జరిగింది.
ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు, గతంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి నేను సిద్ధంగా లేను, అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు పలుకుతానని చెప్పారు. సో ఒక పక్కన ముఖ్యమంత్రి గారు అంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా, దాంతోపాటు పవన్ అన్న కూడా కలిసికట్టుగా ఎస్ అమరావతి 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అని ప్రకటించారు. అది చూసినాక రైతులకి కొండంత భరోసా వచ్చింది. ల్యాండ్ పూలింగ్కి భూములు ఇచ్చారు. మన ఇంట్లో అంటారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని, అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఒక రాజధాని కట్టే పనిలో పడ్డారు. ఏమా ల్యాండ్ పూలింగ్ అనేది చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా చేశాం. మనం చూసాం వెస్ట్ బెంగాల్లో ఒక కార్ ఫ్యాక్టరీ కోసం ప్రభుత్వాలే మారిపోయినాయి. అలాంటిది రైతులను ఒప్పించి 3 పంటలు పండించే భూమిని 5 కోట్ల ఆంధ్రుల కోసం తీసుకున్నాం. రోడ్లు ప్రారంభించాం, సచివాలయం అసెంబ్లీ ఆనాడు కట్టాం. ఎస్ఆర్ఎం మాజీ ఎంపీ వినోద్ కుమార్, ప్రస్తుత నేత బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఆయన బుధవారం దర్శించుకున్నారు. గతంలో కొండగట్టులో ఘోర ప్రమాదం జరిగితే కేసీఆర్ ఒక్కసారైనా రాలేదని ధ్వజమెత్తారు. మేము బహిరంగంగా చర్చకు సవాల్ చేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు 5 సంవత్సరాల కాలంలో ఏం చేసిరో శ్వేతపత్రం రూపంలో చర్చకు వచ్చే ధైర్యం లేకపోతే శ్వేతపత్రం రూపంలో ప్రజలకు చూపెట్టండి. మేమేం చేసినామో ఈ నియోజకవర్గంలో ప్రజల ముందు మేము వస్తాం. అడిగితే భయపడిపోయి వేరే మాటలు కొంత కింద ఉన్నటువంటి తాపేదారులతో మాట్లాడించడు కాదు, నేరుగా నేను మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము 4 శాసనసభ్యులం. మీకు నిజంగా చేతనైతే ఈ నియోజకవర్గం మీద ప్రేమ ఉండి ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు అభివృద్ధి చేసినట్టయితే, మీరంతా కూడా చాలా కాలంగా జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నారు. మీకు తెలుసు గతంలో కేసీఆర్ గారు కరీంనగర్ ఎన్నికల ప్రచారానికి వచ్చి ఆయన ఒక మాట చెప్పుకుంటూ, అరే నేను యజ్ఞాలు చేసినా, ఇంత పెద్ద యాగాలు చేసినా నేనే పేరుతో హిందువులు ఎన్నికలు నినాదం చేసుకున్నటువంటి గెలిచిన నువ్వు ఆ నినాదం అమలు కొరకు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న కొండగట్టుకి ఏం చేసినావు, వేములవాడకి ఏం చేసినావు, ఏ దేవాలయాలకు ఏం చేసినావు బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా. ఇక ఆయన వినోద్ రావు ఎన్నడూ కలిసేది లేదు, సామాన్యులకి చేయి కూడా కలిపేది లేదు. టీడీపీ విరాళాల వెబ్సైట్ అందుబాటులోకి తీసుకొచ్చిన సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ పార్టీకి విరాళాలు ఇవ్వాలని శ్రేణులను, సానుభూతి పరులను కోరారు. రూపాయలు 10 నుంచి ఎంత మొత్తంలోనైనా విరాళాలు ఇవ్వచ్చునని తెలిపారు. వైసీపీ గ్యాంబ్లర్ల నుంచి కూడా విరాళాలు సేకరించిందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. ఆ విధంగా విరాళాలు సేకరించి ఆన్లైన్ గ్యాంబ్లింగ్కు అనుమతించాలని చూశారని ఆరోపించారు. ఎన్ఆర్ఐల నుంచి నిబంధనల మేరకే విరాళాలు సేకరిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్ఆర్ఐలు రాష్ట్రానికి వచ్చి పార్టీ కోసం, రాష్ట్రం కోసం పనిచేయాలని సూచించారు. ఏపీలో జగన్ తప్ప ఎవ్వరూ బాగుపడలేదని, రాష్ట్రంలో ప్రతి వర్గం నష్టపోయిందని తెలిపారు. దేశం సరైన దిశలో వెళుతుంటే ఏపీ రివర్స్లో వెళ్తోందని చంద్రబాబు విమర్శించారు. కాంట్రిబ్యూట్ చేసే అవకాశం వస్తుంది. అది కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత పార్టీ కూడా మీకు ఆటోమేటిక్గా రిసిప్ట్ ఇస్తాం. మా బుక్స్లో కానీ పార్టీ అకౌంట్లో కానీ మీరు డోనర్స్గా ఉంటారు. ఇది సింపుల్గా కొట్టేసి ఇప్పుడు నేను ఒక 99,999 రూపాయలు ఛార్జ్ ఇస్తున్నాను. అది ఒక్క నిమిషంలో మీరు చూస్తే ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయగలిగాం. ఇప్పుడు నేను డొనేట్ చేసినటువంటి 99,999 రూపాయలు అకౌంట్కి ఆటోమేటిక్గా వెళ్ళింది. నాకు రిసిప్ట్ కూడా అక్నాలజ్మెంట్ వచ్చింది. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ప్రజలందరినీ మీరు డొనేట్. కేవీబీపురం మండలం రాయపాడులో బీఎస్పీ సత్యవేడు ఇన్ఛార్జ్ ధనుంజయులు ఎన్నికల ప్రచారం చేశారు. ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని పట్టుకొని ఓట్లు అడుగుతున్నామని తెలిపారు. వేరే పార్టీల నాయకులు డబ్బులు ఇచ్చి ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును నిజాయితీగా వాడుకుందామని పిలుపునిచ్చారు. ఓట్లు అడుగుతున్నాం. వేరే పార్టీ వాళ్ళు ఓటుకు డబ్బులు ఇచ్చి
ఎన్నికలు చేస్తున్నారు. కానీ మనం ఓట్లు చెప్పలేము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రచించిన భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేసే ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ మాత్రమే. ఏని గుర్తుకు మీ అందరూ ఓటేయాలి. ఆ పార్టీకి ఈ పార్టీకి మనం ఓట్లేసాము. ఈ రోజు ఇక్కడ మనం ఉద్యోగ అవకాశం లేకుండా అడుక్కున్న స్థాయిలో ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ గెలిచేటటువంటి ఎస్సీ ఎమ్మెల్యేలే, కానీ వాళ్ళు ఉండే పార్టీ మన పార్టీ కాదు. అది మన పార్టీ కాదు. మనోళ్ళు వేస్తారు కానీ మనోళ్ళకి ఏమి చేయరు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ 76 సంవత్సరాలు ఓట్లేసాము. ఈ గ్రామానికి చూడండి, ఒక్క డ్రైనేజ్ కాలువ లేదు. ఊరు డెవలప్ అవుతున్నాయి, గ్రామం అట్నే డెవలప్ కాకుండా అంధకారంలో ఉన్నాయి. ఒక్కసారి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటునే బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యాన్ని నెరవేర్చడం కొరకు మీరందరూ ఏడు గుర్తు ఓటేయండి. ఈ రాయపేట గ్రామంలో ఉన్నటువంటి పెద్ద 2 రోజుల్లో తన అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన వెలువడుతుందని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అనపర్తిలో ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో టీడీపీ ఉనికిని కాపాడుకునేందుకే పార్టీ శ్రేణులు విశేష కృషి చేశారన్నారు. గ్రామాల్లో పర్యటించినప్పుడు అనపర్తిలో టీడీపీనే పోటీ చేయాలని ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేశారన్నారు. వ్యక్తం కావడం, ఇక్కడ తెలుగుదేశం పార్టీని రక్షించుకోవాలి, తెలుగుదేశం పార్టీ ఉనికిని రక్షించుకోవాలి. ఇవాళ వైసీపీ దాష్టికాలను కానీ వైసీపీ అరాచకాలను కానీ సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ముఖ్యంగా కూటమి లక్ష్యం ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ని సాధించాలి అంటే అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు పోటీ చేయాలి. తద్వారా కూటమి లక్ష్యాన్ని నెరవేర్చాలనే ఒక ఆకాంక్షని బలంగా వ్యక్తం చేయడం కోసం అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమాన్ని 9 రోజుల పాటు నిర్విరామంగా 9 గ్రామాల్లో పర్యటించి ప్రజల నుంచి ప్రజాభిప్రాయ సేకరించడం జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణ అంతా ఒకటే రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీయే పోటీ చెయ్యాలి అనే అభిప్రాయం 9 గ్రామాల నుంచి ఏకోన్ముఖంగా అభిప్రాయం వ్యక్తం చేయడం. ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘించి రవాణా చేస్తున్న నగదును స్వాధీనం చేసుకున్నామని ఫ్లయింగ్ స్క్వాడ్ డీటీ గాయత్రి తెలిపారు. బుధవారం నర్సన్నపేట మండలంలో జమ్ము కొడలి వద్ద కొమర నీలాద్రిరావు నుంచి 4 లక్షల రూపాయలు, మండపం టోల్గేట్ వద్ద లంక శ్రీనివాసరావు నుంచి 1,03,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని ఆమె తెలిపారు. ఈ మేరకు స్థానిక ఆర్ఓకి నివేదికను అందజేశామని ఆమె స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో గత 4 రోజులుగా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి పేర్కొన్నారు. వేంపల్లిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం ప్రారంభమైందన్నారు. తెలంగాణ తరహాలో 9 గ్యారంటీ పథకాలతో ఏపీలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జయప్రదం కావాలని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తోంది. గత 4 రోజులుగా కడప జిల్లాలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం, ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి ఎన్నికల ప్రచారం సాగింది. ప్రజల్లో అనూహ్యమైన స్పందన, అపూర్వమైన స్పందన, స్వచ్ఛందమైన స్పందన కనిపిస్తూ ఉంది. ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీన్ని బట్టి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అర్థమవుతా ఉంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వాన్ని దించి అటు 1930కు కాల్ చేయండి, సైబర్ నేరాలకు చెక్ చెప్పండి అంటున్న సిఐడి సైబర్ క్రైమ్ అడిషనల్ ఎస్పీ వరప్రసాద్. మరొక సైబర్ నేరగాడు అరెస్ట్. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన గోపి అనే వ్యక్తి 17 సైబర్ నేరాలకు పాల్పడినందుకు అరెస్ట్ చేసినట్లు సిఐడి ఆర్ఓ రవివర్మ బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రసంగ, లింక్డ్ఇన్ వంటి యాప్ల ద్వారా లక్షల సొమ్ము కాజేశాడని తెలిపారు. నిరుద్యోగులను టార్గెట్ చేసుకొని ఈ మోసాలకు పాల్పడ్డాడని అడిషనల్ ఎస్పీ వరప్రసాద్ వెల్లడించారు. సైబర్ క్రైమ్కు సంబంధించి 1930కు కాల్ చేయాలని సూచించారు. నిందితుడిని పలు కేసుల మీద అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఈయన ముఖ్యంగా ఏంటంటే అన్ఎంప్లాయిడ్ యూత్ యొక్క రెజ్యూమేస్ లింక్డ్ఇన్ ద్వారా కలెక్ట్ చేసి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఉద్యోగం అన్నటువంటి ఒక భ్రమ కల్పించి ఆన్లైన్లోనే ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేసి ఫేక్ ఆఫర్ లెటర్స్ కూడాను పంపించి
వాళ్ళ దగ్గర నుంచి చాలా అమౌంట్ అనేది వీడు తీసుకోవడం జరిగింది. దక్షిణ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఎమ్మెల్యే వాసుపల్లికి ప్రజలు నీరాజనాలు పట్టారు. 33వ వార్డు రోడ్ షో ప్రచార యాత్రలో గజమాలతో హారతులతో జనాలు నీరాజనాలు పలికారు. ధర్మం గెలవాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బలపరచాలని ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ కోరారు. ఉత్తమ విద్యా ప్రమాణాలతో కొనసాగుతున్న మార్వాడి యూనివర్సిటీ రాజ్కోట్లో గుజరాత్ సంస్థ విశాఖలో అడ్మిషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రారంభించింది. మద్దిలపాలెం అతిథి హోటల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సెంటర్ను యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ డీన్ డాక్టర్ శ్రీధరన్ ప్రారంభించారు. Every inputs being provided to the student getting enrolled in our university. Rest of the details will be furnished by my counterpart, Mr. Mahendra Naidu. 46వ వార్డు వైసీపీ ఎన్నికల పార్టీ కార్యాలయం ప్రారంభించిన ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల్లో మమేకం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అరకు పార్లమెంట్ రంపచోడవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత సీతపల్లి గ్రామంలో శ్రీ గడిబాపనమ్మ అమ్మవారి దర్శనం అనంతరం ప్రచార ర్యాలీ రథంపై ప్రారంభించి రంపచోడవరం మెయిన్ రోడ్ వరకు కొనసాగిన ఉమ్మడి పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలో పాల్గొన్నారు. మిరియాల శిరీషాదేవి చంద్రబాబు నాయుడు గారి యొక్క దయ వల్ల ఒక సామాన్య మహిళకి ఎమ్మెల్యే టికెట్ ఉమ్మడి అభ్యర్థిగా మన రంపచోడవరం నియోజకవర్గం ఇవ్వడం జరిగిందండి. ఆ విధంగా ఒక సామాన్య మహిళగా, ఒక సామాన్య అంగన్వాడీ కార్యకర్తగా నా ప్రాంతం అభివృద్ధి కోసం నేను కృషి చేయాలి. ఈ రోజు అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న రంపచోడవరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పర్యటించడం జరిగింది. నామినేషన్ కు ముందు ప్రతి కాన్స్టిట్యున్సీ వీలున్నంత మండలాలన్నీ కూడా పర్యటించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ భాగంగానే ఈరోజు రంపచోడవరం, అలాగే గంగవరం, అడ్డదిగల కూడా ఇప్పుడు అడ్డదిగల వైరంవరం కూడా టచ్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు చూస్తున్నారు, మీడియా వారు అందరూ మాతో పాటే ఉన్నారు కాబట్టి చూశారు, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అదే కాదు, రెండోది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.